నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణకు సహకరించారా లేదా? ఇంతకీ ఈడీ పలు విషయాలైతే రాబట్టగలిగింది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి దాదాపు 7 గంటల పాటు సాగినటువంటి ఈ విచారణలో మిథున్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మొన్న విజయసాయి రెడ్డి విచారణ, నిన్న మిథున్ రెడ్డి విచారణ, దాదాపు 7 గంటల పాటు సాగినటువంటి ఈ విచారణలో చాలా క్వశ్చన్స్ ఈడీ వేసినట్టుగా కూడా తెలుస్తుంది మేడం. మరి ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి నుంచి 100 కోట్లు ఎందుకు తీసుకున్నారు, రాజకేశ్ రెడ్డికి 100 కోట్లు ఎందుకు ఇచ్చారు, అసలు పిఎల్ఆర్కి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల గురించి ఇటువంటి అన్ని అంశాలు కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మరి కొన్నిటికి సమాధానాలు వచ్చాయి, కొన్నిటికి ఇది వ్యాపార అంశాలే అని చెప్పినట్టుగా, కొన్నిటికి ఆయన దగ్గర సమాధానం రాకుండా ఆయన తడబడ్డారన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ విచారణ అయిన తర్వాత అంటే ఈ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ చేరింది అని భావించవచ్చు అంటారా? ఇప్పుడు నాకైతే అలాగే అనిపిస్తోందండి. అంటే విచారణ తుది దశకి చేరుకుంది. లేకపోతే విజయసాయిరెడ్డితో మొదలై మిథున్ రెడ్డితో ఆగిన మొత్తం మీరు చూసుకుంటే కనుకైతే ఈ మద్యం కుంభకోణం అనేది ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఆగింది? మిథున్ రెడ్డి తర్వాత అంతిమ లబ్ధిదారుడు, అంతే కదా. సో అందుకనే కరెక్ట్గా ఈడీ కూడా మొన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది, నిన్న మిథున్ రెడ్డిని ప్రశ్నించింది. ఇద్దరిని 7 గంటల పాటు విచారించింది. ఆయన 100 కోట్లు ఎందుకు ఇచ్చారని అడిగింది, ఈయన 100 కోట్లు ఎందుకు పుచ్చుకుని మీరు రాజకేశ్ రెడ్డికి ఇచ్చారని అడిగింది. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అనేవాడు నెంబర్ 1 అయితే వీళ్ళందరికీ నెంబర్ 1 మిథున్ రెడ్డి పైన ఉన్నవాడు అసలు బాస. ఎందుకంటే 100 కోట్లు తీసుకుని మీరు ఈ డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లో పెట్టుకుని మీరు ఎందుకు ఇదంతా చేశారు? ఆదాన్ డిస్టిలరీస్ తర్వాత పిఎల్ఆర్ డిస్టిలరీస్ మధ్య ఈ లావాదేవీలు ఏంటి? ఈ బ్యాంక్ లావాదేవీలు, ఎందుకంటే బ్యాంకు కాగితాలన్నీ ముందు పెట్టి బ్యాంకు లావాదేవీలన్నీ చూపించి ఎందుకు నిధులు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాయి క్లియర్గా అడగడం. అంటే మీరు చెప్పినట్టుగా కొన్నింటికి సమాధానం చెప్పాడు, కొన్నింటికి వ్యాపార లావాదేవీలు అన్నాడు, కొన్నింటికి సమాధానం చెప్పలేదు. రకరకాలుగా జరిగిందని మనకు తెలుసు. కానీ ఈడీ దగ్గర అన్నింటికీ సమాధానాలు ఉన్నాయి. ఈడీ ఊరికే ఎవరిని పిలవదుగా. ఇప్పుడు సిట్ అనేది ఎంత బాగా పనిచేసిందో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. సరే, ఈడీ చెప్పక్కర్లా, ఈడీ ఒక ఆధారం లేకుండా ఏ వ్యక్తిని పిలవదు. సో 2 వ్యక్తుల్ని 7 గంటలు విచారించింది అంటేనే ఇది మొత్తం ఒక కొలిక్కి వచ్చింది. వాళ్ళు కాగితాలన్నీ దగ్గర పెట్టుకుని ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పనప్పుడు ఇదిగో అని ముందు పెడుతున్నారు సిట్ వాళ్ళు. సో ఇక్కడ మిథున్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేయకపోతే 7 గంటల అవసరం లేదుగా. టకటకా అడుగుతారు, ఇదిగో నాకు ఎక్కడ సంబంధం ఉందో చూపించండి అంటాం కదా. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఉన్నాం, అంతేగా. సరే, నాకు సంబంధం ఉందో చూపించండి అంటే ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి? మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటున్నది అదేగా. ఒక విజయసాయిరెడ్డి వల్ల ఒక వాసుదేవరెడ్డి పేరు, ఒక వాసుదేవరెడ్డి నుంచి రాజకేశ్ రెడ్డి పేరు, తర్వాత వరుసగా ఇంతమంది పేర్లు. ఒక మద్యం కుంభకోణం ఏంటి, 3,500 కోట్లు ముడుపులు దుబాయ్కి వెళ్ళటం ఏంటి, ఎవరికి వాళ్ళు పంచుకోవటం ఏంటి, ఎలక్షన్స్లో ఆ సొమ్ము వాడడం ఏంటి, ఎన్నికల నిధుల కింద పంపకాలు చేయటం ఏంటి? అసలు ఆశ్చర్యంగా ఉంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడ బాంబే, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ డొల్ల కంపెనీలు, ఎన్ని అట్టపెట్టెలు, ఎన్ని గోను సంచీలు, ఇలా మీరు పంపగలిగారు. మనం 1,00,000 రూపాయలు క్యాష్ తీసుకుని వెళ్తే మనం అడగకుండా ఉంటాడు వాడు. మరి ఇన్ని వేల కోట్లు ఎలా? అంటే ఇక్కడ ఏ పార్టీ సహాయం చేసింది? హైదరాబాద్లో, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ హెల్ప్ ఉంది తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రావాలంటే అంత ఈజీనా? ఒకసారి అంటే ఒకసారి అనుకోవచ్చు, బట్ ఎన్నిసార్లు జరుగుంటుంది లావాదేవీలు? ఇన్నిసార్లు ఎట్లా చేశారు మీరు? ఎలా చేయగలిగారు? అది కదా. కాబట్టి మిథున్ రెడ్డి అనేవాడు దొరికాడు, ఇరుక్కున్నాడు. 2 తప్పు చేయకపోతే 7 గంటలు ఎందుకు కూర్చుంటాడు? టకటక ఒక అరగంటలో మొత్తం ముగిచ్చేసుకుని బయటకు వచ్చేస్తాడుగా. అయితే మరి ఈ విచారణ తర్వాత పలు అంశాలు కూడా బయటకు వచ్చాయి అని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా ఇక తుది దశకు చేరుకున్నట్లయితే బిగ్ బాస్ తలుపు కొట్టాల్సిందే కదా. మరి అది త్వరలోనే జరగబోతుందంట. ఉండొచ్చు, అదే చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ పిలవబోయేది జగన్మోహన్ రెడ్డినా? జగన్మోహన్ రెడ్డితో ఆగుతుందా? భారతీరెడ్డి ఉన్నారా? అంటే భారతీరెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మనం చెప్పట్లా, కానీ ఈ సొమ్ము ఏదైనా అక్కడ సాక్షి మీడియాకి ఏమైనా మళ్ళించారా అని, ఆవిడకి మద్యం కుంభకోణంతో సంబంధం ఉందని మనం చెప్పట్లా. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డా కాదా? ఇంకొక అంతిమ లబ్ధిదారుడు అంటే మీడియా పరంగా భారతీరెడ్డా కాదా? అంటే క్యాష్ పరంగా అది తెలియదు మనకి.
అందుకని ఇవాళ ఇది ఎంత చివరికి వచ్చినా కూడా అంతిమ లబ్ధిదారుడి పేరు బయటకు రావట్లేదు. అది రావాలి. ఈడీ మళ్ళీ విచారిస్తారా, లేకపోతే ఈడీ విచారణలో వీళ్ళు నిజం చెప్పారా, చెప్పినా వాళ్ళు బయట పెట్టట్లేదా, ఇన్ని ఉన్నాయి సందేహాలు. మరి ఈ సందేహాలన్నిటికీ ఎప్పుడు తెరపడుతుంది? నిన్న పిఎల్ఆర్ డిస్టిలరీస్ చంద్రశేఖర్ రెడ్డి అక్కడే ఉన్నారు, విచారణ జరిగినంత సమయం చోట వేరే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ ప్రతినిధులు. అంటే వాళ్ళందరికీ భయం ఉందన్నమాట, సంథింగ్ రాంగ్ అనేది అర్థమవుతుందిగా. లేకపోతే ఎందుకు వెళ్తారు? అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా మేడం, అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనీ రూటింగ్ కానివ్వండి, అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కజిన్ బ్రదర్స్ అయినటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి పాత్ర కూడా ఉంది. సో బిగ్ బాస్ వరకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరిని కూడా ముందు విచారణ కానివ్వండి, అదుపులోకి కానివ్వండి తీసుకోవాలి. అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేరు, అంటే బిగ్ బాస్ని టచ్ చేయలేరు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ అనంతరం ఈ కేసు బిగ్ బాస్ వరకు వెళ్తుందంటారా, లేదంటే మనకి ఉండొచ్చు. మీరు అన్నట్టుగా ముందు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిని పిలిచి వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకున్నాక జగన్మోహన్ రెడ్డిని పిలవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు ఈడీ తలుచుకుంటే ఎంతసేపు? అంటే ఇంకొంత సమయం పట్టే ఇంకొంచెం సమయం అయితే పడుతుంది, కానీ ఎంత సమయం అని మనం చెప్పలేం. కానీ ఏదైనా విచారణ కొనసాగుతోందని మాత్రం మనకు అర్థమవుతోంది. సో ఒక దశకు వచ్చేసింది. ఎందుకంటే అసలు ఇది చిన్న విషయం కాదు కదా. అసలు వాసుదేవరెడ్డి మావగారిని విచారించకపోతే వాసుదేవరెడ్డి దొరికేవాడా? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మనం అసలు ఇమేజ్ చేయగలమా ఇది? ఇప్పుడు ఏదో కథల్లో మనం ఏదో చిన్న క్లూ తోటి ఒక సూది పట్టుకుని వెతికినట్టుగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా వాసుదేవరెడ్డి మావగారి ద్వారా వాసుదేవరెడ్డి నుంచి అతను నిజాలు చెప్పేస్తానని చెప్పి మాతృ సంస్థకి వెళ్ళిపోవటం, అతను రాజు కేసిరెడ్డి పేరు చెప్పడం, రాజు కేసిరెడ్డి నుంచి ఇంతమంది పట్టుబడడం, వీళ్ళందరి తర్వాత వరుసగా మీరు చెప్పడం బాంబే అతను ఎవరు వాళ్ళు దొరకటం. అసలు ఏంటిది? అసలు ఎక్కడైనా లింకులు పొంతనుందా అంటే అసలు మనం ఊహించలేని విధంగా. అంటే ఇట్లాగ అసలు మద్యం తయారు చేయొచ్చు, ఒక స్పిరిట్ పెట్టుకుని ఇట్లాగ కల్తీ మద్యం చేయొచ్చు అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు గుర్తుంటే కనుక అయితే 14 నుంచి 19 వరకు ఒక స్కెచ్లు వేసుకుని ఏమేం చేయాలి మనం వస్తే, కుంభకోణాలు చేయాలి అని ఆలోచించారా? 19 నుంచి 24 వరకు తిరిగాడు కదా. తిరిగినప్పుడు అతను ఎలా లూటీ చేయాలని తెలుసుకున్నాడా? నేను ప్రతిసారి చెప్పినట్టుగా. కానీ ఇలాగ అసలు మనుషుల ప్రాణాలు తీసే ఇలాంటి ఒక కల్తీ మద్యం తయారు చేయటం ఏంటి? అది కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే కానీ 24 ఎన్నికలకి రాము, మిమ్మల్ని అడగము, మీరు ఓటు వేయకండి అన్నాడు కదా. మరి ప్రజలు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించారు అనేది ఇవాళ ప్రశ్న. ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా వచ్చి అడిగాడు కాబట్టి మిగతా 10 మందిని గెలిపించారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించేసి ఉండాలి. అది ప్రజలు చేసిన తప్పు. అంటే వాళ్ళు 164 సీట్లు ఇవ్వడం కరెక్ట్. ఇక్కడ ఎందుకు వాళ్ళు ఆలోచించలేదు? ఇమోషన్ అయ్యారా, లేదు పులివెందులు కాబట్టి వేసేసారా వాళ్ళు అనేది ఒక సందేహం. కాబట్టి ఇవాళ మొత్తానికి ఇది మొత్తం బయటకు వచ్చిందండి. అందుకని దీంట్లో నెక్స్ట్ మీరు అన్నట్టు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి పాత్ర ఏంటో చూడాలి. చూశాక అంతిమ లబ్ధిదారుడిని అలాగా పిలుస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.